నమస్తే అండి. ఈరోజు నేను ఈ వీడియోలో తుఫాన్ వచ్చిన రోజు నా డైలీ వ్లాగ్ని చూపిస్తూ తుఫాన్ టైంలో నేను ఎలా ఫీల్ అయ్యానో, నా ఎక్స్పీరియన్స్ ఏంటో, నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మాది కాకినాడ దగ్గరలోనే కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉండేదండి. అందుకే నా అనుభవాల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే వర్షాకాలంలో నేను నా ఫ్యామిలీకి ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నానండి. వీడియో మీకు ఎంతో కొంత నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఆ రోజు తుఫాన్ స్టార్ట్ అయిన రెండో రోజు అండి. టీవీ ఆన్ చేసినా, ఫోన్ ఆన్ చేసినా న్యూస్ మొత్తం తుఫాన్ కోసమే చెప్పేవారు. చెప్పే విధానం చూస్తుంటే చాలా భయం వేసింది. ఇంతలా చెప్తున్నారంటే 80% అయినా వాళ్ళు చెప్పినట్టే జరుగుతుందేమోనని చాలా అంటే చాలా భయం వేసిందండి. బిక్కు బిక్కుమని రోజంతా గడిపాను. ఇంట్లో అందరూ ధైర్యంగానే ఉన్నారండి, కానీ నేనేంటో చాలా భయపడిపోయాను. కానీ ఇలాంటి టైంలోనే కదండి మనం ధైర్యంగా ఉండాలి. అలా ఆ రోజు ఉదయం నిద్ర లేవగానే దేవుణ్ణి తలుచుకుంటూ నా డైలీ రొటీన్ని స్టార్ట్ చేశాను. వర్షాకాలంలో ఎండగా ఉన్నప్పుడు కషాయాలు కాయను కానివ్వండి, వర్షం కురుస్తున్నప్పుడు మాత్రం ఏ ఒక్క కషాయాలు కాస్తూ ఉంటాను. అలా ఆ రోజు తులసి కషాయం పొయ్యి మీద పెట్టి టిఫిన్ కోసం రవ్వ దోశల పిండి కలుపుకున్నాను. ఈ రవ్వ దోశల పిండి మన ఫుడ్ ప్రోడక్ట్స్లో ఉంటుందండి. ఇలాంటి ఇన్స్టెంట్ దోశ పౌడర్స్ ఇలాంటి టైంలో కూడా బాగా హెల్ప్ అవుతాయండి. అంటే కరెంట్ లేని టైంలో పప్పు మిక్సీ వేద్దామంటే కరెంట్ ఉండాలి కాబట్టి పప్పు నానబెట్టి మిక్సీ వేసే పని లేకుండా ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు. అలా టిఫిన్ కోసం రవ్వ దోశల పిండి కలుపుకొని పక్కన పెట్టాను. ఈలోగా కషాయం మరిగిపోయింది. మరిగిన కషాయం గ్లాసులో వేసేసి కొంచెం తేనె వేసి ఇంట్లో అందరికీ ఇచ్చేసాను. తేనె కొంచెం చల్లారిన తర్వాతే వేసానండి. ఆ రోజు ఉదయం మాత్రమే కరెంట్ ఉందండి. ఆ తర్వాత రోజంతా కరెంట్ లేదు. దోశలు వేయడానికి దోశల పిండి రెడీ అయిపోయింది, కానీ చట్నీ మాత్రం రోట్లో రుబ్బాల్సి వచ్చింది. కషాయం తాగేసిన తర్వాత కొబ్బరి చట్నీ కోసం చట్నీకి కావాల్సినవన్నీ రెడీ చేసి అత్తయ్యకి ఇచ్చేస్తే అత్తయ్య చట్నీ రోట్లో రుబ్బేసింది. ఈలోగా మా వారు దోశలు వేసేసారు. దోశలు ఎప్పుడైనా వేయాల్సి వస్తే మా వారి హెల్ప్ తీసుకుంటానండి. ఎందుకంటే దోశలు వేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే దోశలు మా వారిని వేయమని, ఈలోగా వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను. ఉదయాన్నే ఆడవారికి చాలా పనులు ఉంటాయి కదండి. నాకైతే ప్రతిరోజు ఉదయం బట్టలు ఉతికే పని ఉంటుందండి. ఆ రోజు తుఫాన్ కాబట్టి బట్టలు ఉతకలేదు, కానీ బట్టలు ఉతికేసిన తర్వాతే టిఫిన్ రెడీ చేస్తాను. హెర్బల్ ఆయిల్ స్టాక్ అయిపోయిందని రీసెంట్గా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చామండి. లక్కీగా ఆయిల్ రెడీ చేసేసి ఇంటికి వచ్చాకే తుఫాన్ స్టార్ట్ అయ్యిందండి. లేదంటే ఆయిల్ ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్కి ఆయిల్ లేటుగా పంపించాల్సి వచ్చును. హెర్బల్ ఆయిల్ ఫ్రెష్గా స్టాక్ ఉందండి. ఒకవేళ మీలో ఎవరైనా ఆయిల్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇక వచ్చేటప్పుడు చేలో నుంచి ఈ అరటికాయలు తెచ్చుకున్నామండి. ప్రీవియస్ వీడియోలో ఆన్లైన్ బిజినెస్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుంటే మీలో చాలా మంది నన్ను ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలంటూ మీ మంచి మనసుతో నన్ను బ్లెస్ చేశారు. బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను లక్షలు సంపాదించకపోయినా అంతకంటే విలువ చేసే నమ్మకాన్ని సంపాదించుకున్నాను. నాపై మీకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని ఈ వీడియో ద్వారా మీకు మాటిస్తున్నానండి. ఒకవేళ నా ప్రోడక్ట్స్ మీకు ఏదైనా తేడాగా ఉన్నా దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను. 100% నేనైతే తేడా రాకుండా చాలా జాగ్రత్తగానే పంపిస్తున్నానండి. ఇప్పటి వరకు అయితే ఒక్క హనీ విషయంలో తప్ప ఇంకెందులో కూడా కంప్లైంట్ అయితే రాలేదండి. అసలైతే ఈ వీడియోకి ముందు వేరే వీడియో రికార్డ్ చేశానండి, కానీ ఈలోగా వాతావరణం బాగాలేకపోయేసరికి ఆ వీడియో మీద ఫోకస్ చేయలేకపోయాను. అందుకే ఆ వీడియో పక్కన పెట్టి ఈ వీడియో పోస్ట్ చేశాను. ఆ రోజు వాతావరణం అయితే గంటకొకలా ఉండేదండి. గంటకి వాతావరణం మారిపోయేది. ఒక గంట ఫుల్గా వర్షం పడింది అనుకోండి, ఇంకో గంట ఏమో ఎండగాసేది. గంట కాస్తే ఉన్నట్టుండి ఒక్కసారి పెద్ద పెద్ద ఈదురుగాలులు వేసావండి. ఏది ఎలా ఉన్నా సరే గుర్రం గుడ్డదైనా దాన తప్పదన్నట్టు ఉదయం చట్నీ చేయడానికి కరెంట్ లేకపోయినా చట్నీ రోట్లో రుబ్బేసుకొని టిఫిన్ అయితే చేసేసామండి. ఇక టిఫిన్ తినేసిన తర్వాత తుఫాన్ ఎక్కువైతే పార్సిల్స్ పంపించడానికి కుదరకపోవచ్చునని ప్యాక్ చేసేసిన పార్సిల్స్ అన్నీ మా వారు కొరియర్ చేసేసారు. అప్పటికి పంపించాల్సిన పార్సిల్స్ ఇంకా ఉన్నాయండి, కానీ ప్యాక్ చేసేసినంత వరకు పంపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని కొన్ని పార్సిల్స్ అయితే పంపించేశారు. ఇక్కడ టోనీ కనిపిస్తుంది కదండి. టోనీని ఒక వారం రోజుల నుంచి చైన్తో అయితే కట్టేస్తున్నామండి. ఎందుకంటే మాటికి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది.
ఒకసారి అయితే రోడ్డు మధ్యలో కూర్చొని హీరోలా బిల్డప్ వేస్తుంది. టోనీ రోజు రోజుకి పెద్దదవుతుంది కదండి, అందుకే దాని అల్లరి కూడా ఎక్కువ అవుతుంది. దాని అల్లరి కంట్రోల్ చేయడానికే టోనీని చైన్తో కట్టేస్తున్నాము. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పర్వాలేదండి, ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మాత్రం టోనీని కంట్రోల్ చేయడం చాలా కష్టమండి. నేనేమో పనిలో మునిగిపోతే బయట ప్రపంచం ఏం జరుగుతుందో కూడా పట్టించుకోను. అంటే వీడియో రికార్డ్ చేసే టైంలో గదిలో ఉండిపోతాను. మా అత్తయ్య మా వారేమో పనికి వెళ్ళిపోతారు, అందుకే టోనీని చైన్తో కట్టాల్సి వస్తుందండి. సరేనండి, మధ్యాహ్నం భోజనానికి పసుపు కూర వండుదామని డబ్బాలో వేసుకున్న పసుపు తవ్వుకొని పసుపు కూర వండాను. మీలో ఎంతమందికి తెలుసండి పసుపు దుంపలతో పసుపు కూర వండుకుంటారని? ఈ కూర నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది ట్రైబల్ ఏరియా అని మీకు తెలుసు కదండి. అక్కడ ఉండే ట్రైబల్స్ చాలామంది ఈ పసుపు దుంపలతో పసుపు కూర వండుకుంటారు. నేనైతే వర్షాకాలంలో తప్పకుండా ఈ పసుపు దుంపలతో కూర వండుతానండి. చామ దుంపలు, అల్లం ఎలానో ఇవి కూడా అంతేనండి, దుంపలు తవ్వుకొని కూర వండుకోవడమే. కాకపోతే ఈ కూర వండుకునే విధానం వేరండి. డబ్బాలో వేసుకునే కంటే డైరెక్ట్గా నేలపై వేసుకుంటే ఎక్కువ పసుపు ఊరుతుంది. నేను నేలపై కూడా వేసానండి. ఇలా తవ్వుకున్న పసుపుని మట్టి మొత్తం పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి ఇంకో నెల పోతే ఇంకా మంచిగా రెడీ అవుతాయండి. ప్రస్తుతానికి లేతగా ఉన్నాయి, కానీ కూర వండడానికైతే ఇలానే బాగుంటాయండి. ఇలా ఇవి తయారు చేసుకునేసరికి టైం 11 అయిందండి. మెల్లిగా తుఫాన్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యింది. నేను వీడియో తీసేటప్పుడు స్లోగానే ఉన్నా, తర్వాత మాత్రం గాలి ఎక్కువగానే ఉండేదండి. అలా వాతావరణాన్ని గమనించుకుంటూ ఇంట్లో పని అయితే ఫాస్ట్గా చేసేసుకున్నాను. కూర వండడానికి పసుపు శుభ్రం చేసుకున్నాక కూర కోసం మసాలా తయారు చేసుకున్నాను. ఈ కూర కోసం వెల్లుల్లి, శుభ్రం చేసుకున్న పసుపు, ఒక ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క మెత్తగా నూరేసుకోవాలి. నేను అల్లం వేయడం మర్చిపోయానండి, తర్వాత అల్లం కూడా వేసుకొని నూరుకున్నాను. ఇలా ఇవన్నీ మెత్తగా నూరుకున్నాక కొంచెం జీలకర్ర, కొన్ని గసగసాలు కూడా వేసి నూరుకోవాలి. ఈ పసుపు కూరలో గసగసాలు ఎక్కువే వేసుకోవాలండి, గ్రేవీ మొత్తం ఇవే కాబట్టి గసగసాలు ఎక్కువే వేసుకోవాలి. అలాగే పసుపు 2-3 దుంపలు మాత్రమే వేసుకోవాలండి. అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి చూసి వండుకోవాలి. పసుపు వేడి కాబట్టి ఇంట్లో 4-5 ఉంటే 3-4 కొమ్ములు సరిపోతాయి. ఎక్కువ వేసుకున్న టేస్ట్ మారిపోతుంది, అందుకని ఒక 4-5 దుంపల వరకు అయితే సరిపోతుంది. అలా అవి కూడా మెత్తగా నూరుకున్నాక 2-3 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత వెల్లుల్లి రేకల్ని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత నూరుకున్న పసుపు, ఉల్లిపాయ ముద్దను కూడా వేసి వేయించుకోవాలి. ఈ కూర బాలింతలు కూడా తినచ్చండి. గసగసాలతో కూర ఏ విధంగా వండుతారో ఈ కూర కూడా అంతేనండి. ఇక వేయించుకున్న పసుపు ముద్ద ఆయిల్లో పైకి తేలేంత వరకు వేయించుకొని సరిపడా ఉప్పు వేసుకొని చిన్న చింతపండు పులుసు కూడా వేసుకున్నాం అనుకోండి, కూర చాలా టేస్టీగా ఉంటుంది.
చింతపండు వేసుకున్నాక ఆయిల్లో పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి. ఆ రోజు తుఫాన్ అని చెప్పాను కదండి, అసలే నేను భయపడుతూ ఉంటే దానికి తోడు మా వారు మాటి మాటికి న్యూసే పెట్టి ఆ రోజంతా న్యూసే చూసేవారు. మామూలుగా అయితే మా వారు న్యూసే చూడరండి, కానీ ఆ రోజు అంతా బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం న్యూస్ అయితే చూశారు. సో రైట్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కాకినాడ, సో ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్ని అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు విశాఖ నుంచి మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఏమిటి తాజా హెచ్చరికలు ఏమిటి, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి, ఇంకా ఎంత దూరం ఉంది, ఎప్పుడు తీరం దాకా అవకాశం ఉందంటున్నారు, దిశ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా? చూశారు కదండి, ఆ విధంగా న్యూస్లో అయితే తుఫాన్ కోసం ఎప్పటికప్పుడే అప్డేట్ ఇస్తూ ఉండేవారండి. ఇక కూర అయితే ఇలా దగ్గర పడేసరికి టైం 12 అయింది. అదే టైంలో వర్షంతో పాటు గాలి కూడా విపరీతంగా వచ్చిందండి. మా స్టోరు ఓపెన్ ప్లేస్లో ఉండడం వల్ల స్టోర్లోకి వర్షం వచ్చేసింది. వర్షం ఇంకా ఎక్కువైతే స్టోర్ మొత్తం తడిసిపోతుందని వర్షానికి తడవకుండా ప్రోడక్ట్స్ అన్నీ పైన ఉన్న కబోర్డ్స్లో సర్దేసుకున్నామండి. తుఫాను స్టార్టింగ్లోనే ఇలా ఉంటే తీరం దాటే టైంలో ఇంకెలా ఉంటుందో ఏంటోనని ఊహించుకోవడానికే భయం వేసింది. విచిత్రం ఏంటంటేనండి, ఎంత పెద్ద భారీ వర్షం కురిసినా క్షణంలోనే మళ్ళీ ఎండ కూడా కాసేది. ఎండ కాస్తేనేమో తుఫాను తీరం దాటినట్టే ఉండేది, వర్షం వస్తే మాత్రం తుఫాను ఇంకా ఉందనిపించేది. ఎండ, వాన, గాలి, తుఫాను ఈ 4 ఆ రోజే చూశానండి. 2 రోజుల ముందే 20 కేజీలు ఎండుమిర్చి తెచ్చి స్టోర్లో పెట్టామండి, ఎండ కాస్తే కారం పట్టిద్దామని. వాటితో పాటు పిండ్లు, కారాలు కూడా ఉన్నాయి. గట్టిగా గాలేస్తే అవన్నీ తడిసిపోతాయేమో అనుకున్నాను. చూడడానికి అవన్నీ తక్కువగానే కనిపించొచ్చండి, కానీ ఆ తక్కువ రెడీ చేయడానికే నేను వారం రోజులు కష్టపడాలి. అలా వర్షం ఫుల్గా కురిసిన తర్వాత ఎండ కూడా వచ్చిందండి. ఇక స్టోర్ అయితే ఈ విధంగా సర్దుకున్నామండి. ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందామన్నా ఇంటి దగ్గర కూడా ఖాళీ లేదండి. టోనీ పడుకోవడానికి ఇక్కడే ఒక కార్నర్లో అరేంజ్ చేశాను. వర్షం వచ్చినా టోనీ తడిసిపోకుండా చెక్క బీరువాలోకి వెళ్ళిపోయేటట్టు బీరువా పక్కన కట్టాను. డే టైం మాత్రమే ఇక్కడ ఉంటుందండి, నైట్ టైం అయితే ఇంటి దగ్గరే పడుకుంటుంది. ఈ తుఫాన్ వల్ల ఎక్కువ నష్టపోయింది రైతులే అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కువ నష్టం జరిగేది రైతులకే. తుఫాన్ వచ్చిన 2 రోజులు అయితే మాకు కరెంట్ సరిగా లేదండి. తుఫాన్ ఉన్న రోజు అయితే ఉదయం నుంచే కరెంట్ లేదు. దానివల్ల ఎక్కడ ఏం జరిగిందో, ఎవరికి ఎంత నష్టం జరిగిందో కూడా తెలీదు. దేవుడి దయ వల్ల నాకు తెలిసి ప్రాణ నష్టం అయితే జరగలేదని అనుకుంటున్నాను. అలాగే ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని అనుకుంటున్నాను, ఎందుకంటే తుఫాన్ తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో న్యూస్ ఛానల్స్ వాళ్ళంతా మామూలుగా చెప్పలేదండి. కాకినాడ తీర ప్రాంతంలో ఉండే వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తుఫాన్ టైంలో బయటకు రావద్దని 2 రోజుల ముందే అనౌన్స్మెంట్ ఇచ్చారు. కొంతమంది అయితే పెట్టి బేడా సర్దేసుకొని 2 రోజులకి సరిపడా ఫుడ్ కూడా సంచుల్లో సర్దేసుకొని రెడీగా ఉండండి, ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్తా ఉంటే మా ఇంటి మీద రేకులు ఉంటాయా ఊడిపోతాయా, ఒకవేళ ఎగిరిపోతే ఎవరింటికి వెళ్ళిపోవాలో ఎక్కడ ఉండాలో ఏంటోనని రకరకాల ఆలోచనలన్నీ మైండ్లోకి వచ్చేసాయి. ఇక టైం మధ్యాహ్నం 1 గంట అయిందండి. నేను వండిన పసుపు కూర కాకుండా అత్తయ్య వంకాయ కూర కూడా వండింది. మా వారికి మా అత్తయ్యకి కషాయాలు, కాకరకాయ కూరలు నచ్చవండి, అందుకని వాళ్ళిద్దరి కోసం అత్తయ్య వంకాయ కూర వండింది. కానీ నేను వండిన పసుపు కూర కూడా వేసుకొని చూశారు, నచ్చిందండి, అది కూడా వేసుకొని తిన్నారు. భోజనం చేసేసిన తర్వాత ఇల్లంతా నీట్గా మాప్ పెట్టేసుకున్నానండి. నార్మల్ డేస్లో మా ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో వర్షం వస్తే అంత మెస్సీగా ఉంటుందండి. గ్రిల్స్లోంచి వానే, కిటికీల్లోంచి వానే, పైనుంచి వానే, పక్క నుంచి వానే. ఇలాంటి టైంలో మాకు అన్నీ ఇంట్లోనేనండి. అంటే గిన్నెలు తోముకోవాలన్నా, ఉదయం పూట బ్రష్ చేయాలన్నా అన్నీ ఇంట్లోనే చేసుకోవాలి. ఇక బయట ఏదైనా పని చేసుకోవాలంటే తడుస్తూ చేసుకోవాలి.
కొన్నిసార్లు ఇలా ఉంటే చాలు జీవితానికి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. కానీ ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు మాత్రం జీవితంలో బ్రతకాలంటే ఇంకెన్నో కావాలి అనిపిస్తుంది. అందుకేనండి నా ఆరోగ్యం సహకరించేంత వరకు ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూనే ఉంటాను. బయట వర్షం పడుతుంటే టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో వెచ్చగా దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోవాలని ఉన్నా వెనకెవరో తరుముతున్నట్టు, ఒక్కరోజు వేస్ట్ అయినా, 1 గంట టైం వేస్ట్ అయినా ఏదో కోల్పోతున్నట్టు మనసులో ఏదో తెలియని బాధ ఉంటుంది. అలా ఆ రోజు కరెంట్ లేదని నా టైం వేస్ట్ చేసుకోకుండా అల్లం పచ్చడి స్టాక్ అయిపోతే అల్లం పచ్చడి రెడీ చేశానండి. ఇలాంటి పనులు ఉన్నప్పుడు అత్తయ్య కూడా హెల్ప్ చేస్తుందండి. అత్తయ్య చింతపండు రెడీ చేసి అల్లం శుభ్రం చేసి ఇచ్చేస్తే నేను ముక్కలు కట్ చేసుకొని అల్లం కూడా రోట్లో రుబ్బేశాను. అల్లం రోట్లో రుబ్బినందుకు ఆ రోజు నాకైతే చేతులు మండుతూనే ఉన్నాయండి. పచ్చిమిర్చి చేతులు ఎలా మండుతాయో అల్లం కూడా అలానే మండుతాయండి. ఎలాగోలాగా కేజీ అల్లం రోట్లో రుబ్బేశాను. కేజీ అల్లానికి 7 కేజీలు పచ్చడి వరకు అవుతుందండి. చింతపండు బెల్లం ఎక్కువ క్వాంటిటీలో వేస్తాం కాబట్టి కేజీ అల్లానికి పచ్చడి ఎక్కువే అవుతుంది. ఆ పచ్చడి చేసి ఆ రోజు నేను పడుకునేసరికి రాత్రి 11, 12 అయిపోయిందండి. ఆ రోజు అయితే అస్సలు నిద్ర పట్టలేదండి. ఎందుకంటే కరెంట్ లేదు, బయట అంతా చెమ్మ చీకటిగా ఉండేది. కిటికీలోంచి చూస్తే భయంకరంగా వర్షంతో పాటు గాలి కనిపించేసరికి ఆ గాలికి ఇంటి మీద ఉన్న చెట్లు ఇంటి మీద పడిపోతాయేమోనన్న టెన్షన్తో నిద్ర అయితే అసలు పట్టలేదండి. అంత టెన్షన్ పడే బదులు ఆ చెట్లు తీపించవచ్చు కదా సుమా అని మీరు అనుకోవచ్చు. ఇంటి ముందున్న చెట్లు మావైతే కాదండి, ఉమ్మడి చెట్లు కూడా కాదు. ఈ చెట్ల వల్ల మా ఇల్లు మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఈ ఇల్లు కట్టి 6 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి చెట్లు తీయించమని చాలాసార్లు చెప్పాము, కానీ చెట్లు తీయడానికి ఇష్టపడట్లేదు. వాటి పక్కనే కరెంట్ వైర్లు కూడా ఉన్నాయి. చాలాసార్లు కొబ్బరాకులు కరెంట్ వైర్లకు తగిలి మంటలు ఇంటిపై పడుతున్నాయి. అవి వాళ్ళు కూడా చూశారు. వాళ్ళకేమో కొబ్బరికాయలు కావాలి, మాకేమో మా ప్రాణాలు కావాలి. చూశారు కదండి, కొబ్బరి బొండాలు కొబ్బరాకులు పడి ఇల్లు ఎలా డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయిన ప్లేస్లోంచి వర్షం ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇదివరకు ఇంటి ముందు మేము వేసిన కొబ్బరి చెట్టు కూడా ఉండేది. అది మా సొంత చెట్టు కాబట్టి వెంటనే తీసేసాము. సొంత వాటిపై ఉన్న హక్కు పక్క వాళ్ళ వాటిపై ఉండదు కాబట్టి ఏమీ చేయలేని నిస్సహాయక స్థితి. పోనీ కొబ్బరాకులు ఇంటిపై పడకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అంటే ఆకులు కొట్టించడం కానీ, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం కానీ చేయట్లేదు. లైన్ మేనే చూసుకొని వాళ్లే వచ్చి కొమ్మలు నరికితే తప్ప కరెంటు వైర్లకి ఆకులు తగిలినా పట్టించుకోవట్లేదు. మాకేమో వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, పెద్దగా గాలి వేసినా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు చేత్తో పట్టుకొని భయపడుతూ ఉండాల్సి వస్తుంది. ఇల్లు డ్యామేజ్ అవ్వడం, డ్యామేజ్ అయిన ప్లేస్లో మా వారు ఏదో ఒకటి పెట్టి కవర్ చేయడం, మళ్ళీ కొబ్బరాకో కొబ్బరి బొండమో పడి మళ్ళీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుందండి. ఇక వర్షం వస్తే ఇంట్లోకి వర్షం అయితే ఇలా వచ్చేస్తుందండి. భారీగా వర్షాలు పడితే ఇక్కడ కూర్చొని భోజనాలు చేయడానికి కూడా ఉండదండి. గ్రిల్స్లోంచి కూడా వర్షం వచ్చేస్తుంది. తుఫాన్ టైంలో ఓవైపు ఈ టెన్షన్ అంటే మరోవైపు న్యూస్లో చెప్పే న్యూస్తో పాటు ఈ విధంగా ఎమర్జెన్సీ అలర్ట్ కూడా పంపించారు. ఏదేమైనా కానివ్వండి, భయపడినంత తీవ్రత మాకైతే లేదండి. తుఫాన్ తగ్గిన తర్వాత భారీ వర్షాలు కూడా కురిశాయి. అయినా సరే భగవంతుడి దయ వల్ల మేమైతే సేఫ్గానే ఉన్నామండి. మేము బాగానే ఉన్నామని కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెట్టి మీకు తెలియచేద్దాం అనుకున్నాను. కానీ కరెంట్ లేక, ఉన్న నెట్వర్క్ లేక మీకు ఏ విషయం చెప్పలేకపోయానండి. నెట్వర్క్ అందుబాటులోకి వచ్చాక పోస్ట్ పెట్టాను. నెట్వర్క్ లేక ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. వీడియో పెట్టగలనో లేదో అనుకున్నాను, కానీ ఫైనల్గా వీడియో పెట్టేశాను. ఈ వీడియో ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. కష్టం అనేది ఏ నిమిషంలో ఎవరికి ఏ రకంగా వస్తుందో చెప్పలేము. ఉన్నంతకాలం పక్కవారికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ హాని చేయకుండా మనం చేయాల్సిన మన కర్తవ్యాన్ని బాధ్యతగా చేసుకుంటే భగవంతుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ ప్రపంచంలో డబ్బు కన్నా విలువైనవి చాలానే ఉన్నాయండి, కానీ అవి కావాలన్నా సరే డబ్బే కావాలి. ఆఖరికి మన ప్రాణాలు నిలబెట్టుకోవాలన్నా డబ్బే కావాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఛాలెంజ్గా తీసుకొని దాని నుంచి గుణపాఠం నేర్చుకోవడమే. అది ప్రకృతి వైపరీత్యాలైనా సరే, పక్క వాళ్ళ మోసమైనా సరే, మనం కష్టంలో ఉన్నప్పుడే మనకి అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో తెలుస్తుంది. అలాంటి టైంలో హెల్ప్ చేసిన ఏ ఒక్కరిని ఎప్పటికీ మర్చిపోకండి. మిమ్మల్ని కాదు అనుకున్న వాళ్ళని మాత్రం ఎప్పటికీ దూరంగానే ఉండండి. పుట్టలో చెదలు పుట్టినా గిట్టినా ఎవ్వరికి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళ వల్ల కూడా మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకేనండి, తుఫాన్ వచ్చిన రోజు మాకు కరెంట్ అయితే లేదండి. చీకట్లోనే టార్చ్ లైట్లు వేసుకొని వంట చేసుకున్నాము. కాకినాడ సమీపంలో పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలడం,
సముద్ర తీరానికి దగ్గరగా ఉంది కాబట్టి ఉప్పాడ మాత్రం కొంత ఎఫెక్ట్ అవ్వడం తప్పితే పెద్దగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయితే జరగలేదండి. భగవంతుని దయ వల్ల అంతా బాగానే ఉంది. మరి మీరున్న ప్రాంతాన్ని బట్టి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మీకెలా ఉందో, ఈ వీడియో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో, అలాగే వీడియో లాస్ట్ వరకు చూసుంటే కనుక తుఫాన్ వచ్చిన రోజు నా డైలీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో, తుఫాన్ టైంలో నా ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.